యోహాను రాసిన 2వ పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అన్నదయే ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ మనకి అంటే, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడమే ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడి దగ్గర నుంచి రావాలి. మనం ఎంత ప్రేమించాలి అనుకున్నా వచ్చిందంటారా? ఆకుల దగ్గర తప్పులు కనిపిస్తే కానీ ప్రేమ కనిపించిందంటారా? మనం వెతికేది తప్పులు. కాబట్టి మనకి తొందరగా ప్రేమ కలగదు కొంతమంది మీద, ఎందుకంటే ఆ పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి. అయితే దేవుడి మాట ఖచ్చితంగా ఈ రాత్రి కాలం మనకి చెప్పేది ఏంటి అంటే, ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అన్నదే ఆజ్ఞ. ప్రేమ చాలా మాటలు రాశాడు ప్రేమ గురించి. అయితే మనం ఏం చేస్తున్నాం? అసలు ప్రేమ కలిగి ఉండడానికి ఆశ కలిగి ఉన్నామా? ఇంకా మనలో ఉన్న కోపాలు అవి ఇవి పెట్టేసుకొని ఏదేదో మనం మాట్లాడేస్తున్నావా అనేది ఒక ప్రశ్న ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ముందు పెడుతున్నాడండి. భార్యను ప్రేమించాలి అంటే చాలా మంచి మనసు కావాలి, భర్తను ప్రేమించాలి అంటే చాలా మంచి మనసు కావాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడానికి, ఇలా ప్రతిదానికి మనం ప్రేమ కలిగి ఉండాలి అంటే మనలో ముందుగా దేవుని యొక్క ప్రేమ ఉండాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 10:12. హల్లెలూయా, హల్లెలూయా. పగ ఏం చేసిందంటండి? కలహములను రేపుతుంది. ప్రేమ అయితే దోషములన్నిటినీ కూడా కప్పివేస్తుందండి. అందుకే దేవుడు మనకు అంటాడు, నేను ముందు నుంచి మీకు చెప్పేది ఏంటి అంటే, ప్రేమ కలిగి మీరు ఉండండి. ప్రేమలో మనం ఉన్నాం అనుకోండి, అవతల ఎన్ని తప్పులు చేసినా మనకు తప్పులా కనిపించింది అంటారా? సంధ్య అంటే నాకు ఇష్టం, సంధ్య ఏది చేసినా నాకు మంచిగానే కనిపించింది, ఎందుకంటే ఆ పిల్ల అంటే నాకు ఇష్టం కాబట్టి. అందుకే దేవుడు ముందుగానే చెప్పేశాడు ఒక మాట, మీరు ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు అందరినీ ప్రేమతోటే మాట్లాడతారు, ప్రేమ కలిగే ఉంటారు అంటారు. కొన్నిసార్లు ఎంత ప్రేమగా ఉందామన్నా అవతల ఉండనిస్తారంటారా? కొన్నిసార్లు కావాలని కన్నాలు రేపే వాళ్ళు కూడా ఉంటారు. అయినా కూడా మనల్ని దేవుడు ఏమంటున్నాడండి? నువ్వు నిలబడి చూడు అంతే అంటాడు, మౌనంగా ఉండమంటాడు. కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉంటే చాలా ఆశీర్వాదం అండి. నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక ఫస్ట్ మంచి మాట ఏంటి అంటే, ఏ పరిస్థితి అయినా నేను మౌనంగా చూస్తూ ఉంటానండి, అంతే. హల్లెలూయా. నా మౌనమే నా కోపానికి సమాధానం ఉంటుంది, నా మౌనమే చాలా విధాలుగా నాకు సమాధానాన్ని ఇస్తుంది. అయితే దేవుని సన్నిధిలో మనము మౌనంగా ఉండి ఆయన వైపు చూసినప్పుడు అన్ని పరిస్థితులు ఆయన సరి చేసుకుంటూ, నీ చుట్టూ ఉన్న మనుషుల్లో లేదు, నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో, నీ సరిహద్దులలో దేవుడు ఏం ఉంచుతానంటున్నాడు? సమాధానం ఉంచుతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమా 13:10. రోమా 13:10. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును, అంటే నువ్వు బైబిల్ని ఫాలో అయినట్టే, నువ్వు బైబిల్ ప్రకారం నడుచుకున్నట్లే. ఎక్కడ అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, లేదు నువ్వు బైబిల్ ప్రకారం ఉంటున్నావు, దేవుని బిడ్డగా ఉంటున్నావు, ఇవన్నీ మనం తెలియచేయాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మనము ప్రేమ పొరుగు వారికి కీడు ఖచ్చితంగా చేయదండి. ఎవరికి కీడు చేయదు, పొరుగు వాళ్ళని లేదు, సొంత వాళ్ళని లేదు, కానీ నువ్వు అప్రేమ అనే ఒక గుణాన్ని నువ్వు మాత్రం కలిగి ఉన్నట్లయితే చాలా బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. హల్లెలూయా. నా చిన్నతనంలో మా అమ్మ, నేను చాలా పేదవాళ్ళం అండి. ఎంత అంటే నాన్నకు 2 జతలు బట్టలు, అవి కూడా వేసుకోవడం, ఉతుక్కోవడం, మళ్ళీ వేసుకోవడం, 2. నాకు తెలిసినంత వరకు ఆయనకి 2 జతలు బట్టలు, అంటే 2 పంచలు, 2 షర్ట్లు, 2 పై పంచలు, అలా వేసుకుంటూ ఎప్పుడైనా ఊర్లో వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఒక డ్రెస్ ఉంటుందండి, ఒకే ఒక డ్రెస్ ఉంటుంది, అదే పెట్లో పెట్టుకుంటారు, మళ్ళీ అదే ఊరు వెళ్ళొచ్చాక దాచిపెట్టుకుంటారు. అలా
అలాంటి బ్రతుకులో నుంచి వచ్చిన నేను ఈ దినాన నా ఆశీర్వాదాన్ని నా దేవుడు ఎంత ఇచ్చాడంటే అండి, నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది ప్రేమ అండి. మా అమ్మ వాళ్ళు ఎవరి మీద పగల పెంచుకోవడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ నేను ఎప్పుడూ చూడలేదండి జీవితంలో. అదే ప్రేమ నాకు పంచాడు, నేను నా బిడ్డలకి పంచాను. అలాగే ఆ ప్రేమలో నేను జీవించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ప్రేమ ఉంటే చాలండి, మనం బ్రతికేయచ్చు. ఏ పరిస్థితులైనా బ్రతికేయచ్చు, ఎక్కడికి వెళ్ళినా మనము బ్రతికేయచ్చు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి, కష్టపడాలి, ఇష్టపడాలి. అయితే అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. 12:9 చదువు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. హల్లెలూయా. ప్రేమ కూడా ఎలా ఉండాలంటండి? నిష్కపటమైనదై. చాలా ప్రేమలు ఉంటాయి కదండి. స్టీఫెన్ పాల్ గారు అదే ప్రేమల గురించి అలా మెసేజ్లు వింటూ ఉన్నాయి ఇందాక. ఆయన ఒక మాట చెప్తున్నాడు, చాలా ప్రేమల గురించి చెప్తూ, రకరకాల ప్రేమలండి రోజుల్లో. డబ్బు ఉంటే ఒక ప్రేమ, లవర్స్ ఒక ప్రేమ, తల్లిదండ్రులది ఒక ప్రేమ, ఉన్న వాళ్ళ మీద ఒక ప్రేమ, లేని వాళ్ళ మీద ఒక ప్రేమ, అలా రకరకాల ప్రేమలో మనం బ్రతుకుతున్న ఈ రోజుల్లో దేవుని ప్రేమలో మనకున్నప్పుడు నిత్యంగా ఆశీర్వాదాలు చాలా మనం పొందుకుంటామండి. అందుకే అంటున్నాడు, మీ ప్రేమ నిష్కపటముగా ఉండాలంట. ఏమున్నా లేకపోయినా అండి మనం ప్రేమిస్తే చాలండి, మళ్ళీ ఆ ప్రేమని మనకాలు తిరిగి ఇస్తారు. నువ్వు ప్రేమించి చూడు, నిన్ను అవతల వాళ్ళు ఖచ్చితంగా ప్రేమిస్తారండి. కాబట్టి అది నేర్చుకుందాం మన జీవితాల్లో. యేసయ్య అంటేనే ప్రేమ కదండి. దేవుని బిడ్డలు అంటేనే ప్రేమ కలిగి ఉండాలి. కోపతాపాలకు కానీ కక్షలకి లేదు, అదేమంటారు పగ తీర్చుకోవడానికి కానీ దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదండి. అవన్నీ నేనే చూసుకుంటా అంటున్నాడు. యుద్ధము ఎగవోదే అంటున్నాడు. ఈ పక్షాన నేను వ్యాజ్యము ఆడతాను అంటున్నాడు. అవన్నీ ఆయన చేసే పనులు. మనల్ని మాత్రం ఏం చేయమంటున్నాడు అంటే ప్రేమ కలిగి నువ్వు ఉండాలి అంటున్నాడు. కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయత్నము చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ 10:24-25. కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరినొకడు మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోవాలంటండి. మనం మంచి పనులు చేయడానికి, అంతేగాని ఏదో చేయాలి అనే ఆశ మనలో ఎవరిలో ఉండకూడదండి. మంచి 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 అంశం చాలా బాగుంటుందండి. మంచి గురించి కూడా మనం చాలాసార్లు వాక్యాలు వింటాం. మంచి మాత్రమే చేసేవారుగా మనము ఉండాలండి. అప్పుడు దేవుడు నీకు ఆ ప్రేమని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరూ మంచి చేయలేమండి, కొంతమంది పగతో ఏదేదో చేస్తారు. కానీ దేవుని సన్నిధికి వస్తున్న మనము ఈ 40 దినాల ఉపవాస గుడికిలో ఆల్మోస్ట్ 27 days అయ్యిపోయింది. నేను అనుకుంటే ఇలాగే రోజు ప్రేయర్ ఉంటే బాగుండేసయ్యా అనుకుంటా. హల్లెలూయా. ఎంత బాగుందండి సన్నిధిలోకి రావడం. ఆయన ఇచ్చిన ఈ కృపలో నిజంగా సంఘము ఇలాగే ఉండాలండి. అంతేగాని 40 days వచ్చాను నేను మళ్ళీ ఆగిపోయాను అంటే దానికి అర్థమో లేదండి. ఎంతమంది రావాలని ఆశపడుతున్నారండి? 40 రోజులు కాదు, తర్వాత కూడా. హల్లెలూయా అనుకుంటున్నాం కానీ మన సంఘం రాలేకపోతున్నారండి. అలా 20 మంది 30 మంది వచ్చేసరికి చాలా ఎక్కువ అయిపోతుంది మామూలు కూడికి పెట్టుకున్నప్పుడు. కానీ ప్రయత్నం చేద్దామండి. ఈ 40 రోజులు కూడికలు ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే మన సంఘంలో ప్రతి దినం కూడికలు కూడా జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మరి మరొక మాట చదువుకున్నాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తుందంటండి ప్రేమ? అనేకమైన పాపములు ఎన్ని చూస్తామండి మనం మన కళ్ళతో. నాకైతే ఎన్ని తెలుసు, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నా బుర్రలో మాత్రం ఇన్ని ఉన్నాయి చాలా.
ఎన్ని ఉన్నా కూడా అండి నేనేం చేయాలి, వాటిని కప్పేయాల్సిందే. ఇలా తీసాను అనుకోండి చాలా చాలా గొడవలు అవుతాయి. అబ్బో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్, ఎన్నెన్నో కథలు. చిన్న స్టెచ్చే కానీ చాలా స్టోరీస్ అన్నమాట. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ప్రేమ ఏం చేసిందంటండి, అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారే ఉన్నారంట. మామూలు ప్రేమ సరిపోదంటండి. మామూలు ప్రేమ ఎక్కడైనా మాట్లాడేస్తాం గబగబా, మళ్ళీ శ్రీ అలా త్రెమిగా ఇలా ఇందుకు అలా అని నేను ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడేయచ్చు, నాకు ఆప్షన్ ఉంది. కానీ అది కాదండి, అనేక దోషములను కప్పేది నిజమైన ప్రేమ. ఎందుకు కప్పుతున్నాము అంటే వాడు బాగుపడాలని. దేవుడు అంటాడు, నేను నిజంగా చూస్తే నా సన్నిధిలో మీ పాపములను మీ దోషములను నేను కనిపెట్టి చూసిన ఎడల ఎవడు నా సన్నిధిలో నిలవగలడు అంటున్నాడండి. నిజంగా నన్ను గట్టిగా చూస్తే ఒకవేళ దేవుడు నాలో చాలా లోటుపాట్లు కనిపించవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి, మనల్ని క్షమిస్తున్నాడు, చూస్తున్నాడు. అయ్యో పోనీలే, ఏ రోజు ఇలా అయిపోయింది, రేపు మంచిగా ఉంటుంది నా బిడ్డని ప్రతిరోజు ఆయుష్ను పొడిగించుకుంటూ మన పట్ల దేవుడు ఏం ప్రేమ చూపిస్తున్నాడండి, నిక్కటమైన ప్రేమ. దానికి ఇక మాటలే లేవండి నేను చెప్పాలి అంటే. అంత ప్రేమ మనము కలిగి ఉండాలంటండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఇచ్చిన చక్కని అంశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇర్మియా గ్రంథము చివరి ఒక వాక్యాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప. ఆయన ఒక్క క్షణం విడిచిపెడితే చాలండి, మనం ఏమైపోతామో మనకే కన్ను రెప్ప కూడా వేయట్లేదంటండి దేవుడు మన కోసం. అలా చూస్తూనే ఉన్నాడంట. కన్ను రెప్ప ఒకవేళ ఆయన వేసినా కూడా మనం ఏమైపోతామో నాకే తెలియదు. అందుకే చాలా కాలం క్రిందట శాశ్వతమైన ప్రేమతో అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్న రీతిగా మనము కూడా ఇతరుల పట్ల ఏ ప్రేమ చూపించాలంటండి, శాశ్వతమైన నిక్కటమైన ప్రేమ. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రేమ దీర్ఘశాంతము. చదువున్నాను ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, అది ఆ ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనములు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారములను మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చాలా ఏంటి చెప్తున్నాడండి, డంబముగా ప్రవర్తింపదు, సహిస్తుంది, ప్రేమ మరియు శాశ్వత కాలం ఉంటుంది, స్వప్రయోజనాన్ని కోరుకోదు, త్వరగా కోపడకూడదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు, సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటినీ తాడును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముందును. నిజంగా ఈ ప్రేమ అనేది మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా సహించడానికి దేవుడు సహాయము చేస్తాడండి. చూస్తాం, వెయిట్ చేస్తాం, ఇంకా మారుతారు, ఇంకా 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 అని దేవుడు మన పట్ల ఎలాగైతే దీర్ఘశాంతము కలిగి మనల్ని చూస్తున్నాడో అలాగే మనము ప్రేమించే వాళ్ళ పట్ల కూడా మనం మట్టి రీతిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి ప్రేమను మనం కలిగి ఉందాం. నిక్కటమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపించిన రీతిగా మనం కూడా అనేక మందిని ప్రేమిద్దాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈ రాత్రి కాల సమయంలో అటువంటి ప్రేమ మనం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మరి నేను కూడికి ఏర్పాటు చేసుకున్న నా పెద్ద బిడ్డ కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి.